హాయ్. హలో. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మనల్ని కొందరు ముందుకు నెడతారు, కొందరు వెనక్కి లాగుతారు. సో, వెనక్కి వెళ్ళాలా? ముందుకు వెళ్ళాలా? అనేది నీ చేతిలో ఉంది. నువ్వు డిసైడ్ చేసుకోవాలి. అంటే ఇది ఎందుకు చెప్తున్నాననంటే, ప్రస్తుతము ఇప్పుడు డీఎస్సీ గురించి జరుగుతున్న అప్డేట్స్ దానిని బట్టి చెప్తున్నాను. సో, మీరలాంటియన్నీ పట్టించుకోకండి. అవన్నీ పట్టించుకుంటే ఇంక మనం మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోతాము. ఒక్కటే విషయం గుర్తుంచుకోండి. మీ ఒంట్లో ఓపిక, మీ ఆరోగ్యం మంచిగా ఉండి, మీకు ఏజ్ ఉంటే మీ ప్రిపరేషన్ అనేది కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేయండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకోండి. ఈరోజు ఓపికతో పాజిటివ్‌గా ముందుకు వెళ్తే ఫ్యూచర్‌లో నీవు అనుకున్న గోల్ ఇన్ కేస్ రీచ్ అయితే నీ లైఫ్ ఎలా ఉంటుంది? నీకిచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకే నువ్వెవ్వరి మాట వినకు. నిన్ను నీవు నమ్ముకో. ప్రతిసారి డీఎస్‌కి ఇలాంటి సమస్యలే వస్తూనే ఉంటాయి. మీరు లాస్ట్ టైము డీఎస్‌లో జాబ్ కొట్టిన వాళ్ళని అడగండి తెలిసిన వాళ్ళు ఉంటే. సో, వాళ్ళ ప్రిపరేషన్ అనేది కనీసము 3-5 ఇయర్స్ జరిగింది. సో, ఆ 3-5 ఇయర్స్‌లో కూడా ఇలాంటివే ఇష్యూస్ వచ్చినాయి. అంటే నోటిఫికేషన్ వస్తదా? రాదా? వస్తే ఎలా పోస్టులు తక్కువుంటాయా? ఎక్కువుంటాయా? ప్రతిసారి డీఎస్‌సీ వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలే వస్తాయి. కానీ ఇవన్నీ పట్టించుకోవద్దు. ఇప్పుడు ఒకవేళ సడెన్‌గా నోటిఫికేషన్ ఇస్తే మీ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్ అయ్యి మీరు జాబ్ కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? లేదా? ఇదొక్కటే ఆలోచించండి. మనకందరికి తెలుసు ఇప్పుడు ఎలక్షన్ బిఫోరే నోటిఫికేషన్ వస్తదన్న విషయం అయితే అందరికి తెలుసు. సో, మనం ఒక్కటే ఆలోచించాలి. టీచర్ జాబ్స్ ఎందులో ఉన్నాయి? గురుకుల ఉంది, మోడల్ ఉంది, కేజీబీవీ ఉంది, మనకు డీఎస్సీ ఉంది. ఇందులో వచ్చే నోటిఫికేషన్‌లో ఒక్క టీచరుకు సంబంధించిన నోటిఫికేషన్ అని వస్తది కదా! సో, ఆ వచ్చిన దాంట్లో మన జాబ్ అనేది మిస్ కాకుండా ప్రిపేర్ అవ్వాలి. అంటే నేను చెప్పేది ఒక్కటే కంటెంట్ మెథడ్ బాగా పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వాలి. మెథడు మనము రోజు చదువుతూనే గుర్తుంటది. మెథడ్ అనేది కొన్ని రోజులు చదివినంక మళ్ళా పక్కకు పెట్టేస్తే మళ్ళీ కొత్తగానే అనిపిస్తది. చదివేటప్పుడు మంచిగా ఈజీగా ఉంటది గానీ, క్వెషన్ అప్లై చేసేటప్పుడు చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. సో, ఇలాంటివన్నీ ఉంటాయి గాబట్టి ఇప్పుడు ఈ 6 మంత్స్ అనేది మళ్ళీ వచ్చేటట్టుగా టైమంతా కిల్ అయిపోతది. అంటే ఇంకొక 1 ఇయర్ ఉంది. ఆ 1 ఇయర్‌లో మన కంటెంట్, మన మెథడ్ అనేది పర్ఫెక్ట్ అయ్యి మనము రెడీగా ఉండాలి. ఇది తప్ప మన మైండ్‌లో ఎలాంటి నెగెటివ్ థాట్స్ ఉండొద్దు. మీరొకటే గోల్ పెట్టుకోండి. నీకే గోల్ అయితే ఉంది టీచర్ జాబే లక్ష్యంగా ఉంది గాబట్టి, టీచర్ జాబే గోల్ గాబట్టి అది కొంచెం లేట్ అయినా దాన్ని మాత్రం వదిలిపెట్టొద్దు. సాధించుకొని వెళ్ళాలి అని అదే ఆలోచన పెట్టుకొని ముందుకెళ్ళండి. అంటే నేను కూడా ఉన్నాను కాబట్టే చెప్తున్నాను. నేను ఈసారి ఖచ్చితంగా ఏదన్నా ఒక జాబు ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్స్ అంటే మనకు సంబంధించిన వాటిలలో ఒక్క టీచర్ జాబ్ అన్నా సంపాదించుకోవాలనేది నేను బలంగా డిసైడ్ అయ్యాను. చూద్దాం మన అదృష్టం కూడా ఎలా ఉందో కానీ, అదృష్టం కంటే ముందు మన కష్టం అనేది కూడా కావాలి కాబట్టి, ఇప్పుడు ఈ ఉన్న టైంలో కష్టపడి హార్డ్ వర్క్ చేసి మనం ముందుకెళ్దామనేదే నా ఉద్దేశ్యం. సో, మీకు నా మోటివేషన్ ఎలా అనిపిస్తుంది? మీకు నెగెటివ్‌గా అనిపిస్తుందా? లేదు పాజిటివ్‌గా అనిపిస్తుందా? మీకు కొంత ఎనర్జీ ఇస్తుంది అని అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకనంటే యాస్ ఎ హౌస్ వైఫ్‌గా మనకున్న స్ట్రగుల్స్‌కి ఇలాంటి టైంలో ఇంక కొంచెం మోటివేషన్ అనేది చాలా అవసరమన్న ఉద్దేశ్యంతోటి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, నేను కూడా మోటివేట్ అవుతూ చదవాలి కాబట్టి వీడియో చేస్తున్నాను. సో, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకనంటే మనలాగా హౌస్ వైఫ్స్ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ అసలు జాబ్ చేయాలా? ప్రిపేర్ అవ్వాలా? అనుకున్న వాళ్ళకి కూడా కొంత మోటివేషన్ లాగుంటుంది. సో, అందుకోసమే బద్ధకించకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొంతమందికి మనలాగా చదివే వాళ్ళకు ఫార్వర్డ్ అవుతుంది. వాళ్ళు డైలమాలో ఉంటారు. చదవాలా? వద్దా? చదవాలా? వద్దా? అనేది. దీనిని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళకెంత ఓపికుంది? వాళ్ళ హెల్త్ ఎలా ఉంది? వాళ్ళు రీచ్ అవుదాం అనుకుంటున్నారా? లేదు. ఇక్కడికే స్టాప్ చేస్తే ఇగ నోటిఫికేషన్స్ రావు అనుకుని పక్కకు పెట్టేసి ఇంకేమైనా సోర్సెస్ చూసుకుంటారనేది వాళ్ళు కూడా డిసైడ్ అయితారు కాబట్టి సో, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.